ప్రపంచమంతా ఒక్కటే తేదీ, అందరి చేతుల్లోనూ ఒకే రకమైన క్యాలెండర్. జనవరి 1వ తేదీ రాగానే కేరింతలు, కేక్ కటింగ్లు, బాణసంచా వెలుగులు, ఇదే మనకు తెలిసిన నూతన సంవత్సర చిత్రం. కానీ భూగోళం మీద కొన్ని దేశాలకి వెళ్తే సీన్ పూర్తిగా మారిపోతుంది. మనం హ్యాపీ న్యూ ఇయర్ అని సంతోషంగా కేరింతలు కొడుతుంటే వారు మాత్రం ఆశ్చర్యంగా మన వైపు చూస్తారు. ఎందుకంటే వారి లెక్క ప్రకారం అప్పుడు కొత్త ఏడాది రాదు. వందల ఏళ్ల నాటి సంప్రదాయాలు, చంద్రుడి గమనం, ప్రాచీన నాగరికతల ఆనవాళ్లతో కొన్ని దేశాలు తమకంటూ ఒక ప్రత్యేకమైన కాలాన్ని సృష్టించుకున్నాయి. ఆ వింతలు, విశేషాల వెనుక ఉన్న అసలు రహస్యాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 31 అర్ధరాత్రి మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం రంగుల వెలుగులలో మెరిసిపోతుంది. బిగ్ బెన్ కౌంట్ డౌన్, టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్, దుబాయ్ బుర్జ్ ఖలీఫా పటాకులు, ఈ దృశ్యాలు జనవరి 1న ప్రపంచ నూతన సంవత్సరం అని గట్టిగా గుర్తుకు చేస్తాయి. అయితే ప్రపంచ పటంలో కొన్ని దేశాలలో జనవరి 1 వారికి న్యూ ఇయర్ కాదు. ఇది తెలిసి చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వారి క్యాలెండర్ వేరు, వారి సంస్కృతి వేరు, వారి వేడుకల శైలి మరింత పురాతనమైనది. కొన్ని దేశాలలో కొత్త సంవత్సరం రోజు పటాకులు కాదు, నిశ్శబ్దమే ఆకాశాన్ని నింపుతుంది. కొన్ని దేశాలలో నీళ్లు చల్లి వర్షం కురిపిస్తారు. ఇంకొన్ని దేశాలలో డ్రాగన్లు డ్యాన్స్ చేస్తాయి. ముందుగా డ్రాగన్ల దేశం చైనాని పరిశీలిస్తే జనవరి 1 వారికి కొత్త సంవత్సరం కాదు. వారి పురాతన లూనార్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మారుతూ ఉంటుంది. అక్కడ కొత్త ఏడాది అంటే అక్షరాల సునామీ స్థాయి వేడుక. లూనార్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరం సాధారణంగా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 3 మధ్య వస్తుంది. ఇది ఒక్కరోజు వేడుక కాదు, ఏకంగా 15 రోజుల పాటు దేశమంతా ఎరుపు రంగు పులుముకుంటుంది. డ్రాగన్ డ్యాన్స్ల హోరు, భారీ లాంతర్ల వెలుగుల మధ్య వారు పండుగ చేసుకుంటారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రతి ఏడాదిని ఒక జంతువు పేరుతో పిలుస్తారు. ఎలక, ఎద్దు, పులి, ఇలా 12 జంతువుల రాశి చక్రం చుట్టూ వీరి కాలం తిరుగుతుంటుంది. ఈ వేడుకలకి ప్రపంచం మొత్తం నుంచి పర్యాటకులు వెల్లువలా చేరుతారు. ఇక చైనాని పొరుగునున్న కొరియాలో నూతన సంవత్సరం సోల్లాన్ అనే వేడుక. ఇది కూడా చంద్రుడి చక్రం ఆధారంగా ఉండే లూనార్ న్యూ ఇయర్. 2026లో ఇది ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. వీరి వేడుకలో ఒక ఆసక్తికర ఆచారం ఉంది. సోల్లాల్ ప్రత్యేకత టెక్ గుక్ అనే తెల్లటి రైస్ కేక్ సూప్ తినడం. దీని వెనుక ఉన్న నమ్మకం చాలా ప్రత్యేకమైనది. ఒక గిన్నె టెగ్గుక్ తింటే వయస్సు 1 సంవత్సరం పెరుగుతుందని పెద్దలు చెప్తారు. సూప్ తాగకపోతే వయస్సు పెరగదా అన్నట్లుగా వారు ఈ సాంప్రదాయాన్ని గట్టిగా నమ్ముతారు. కుటుంబ సభ్యులు పెద్దలకి నమస్కారాలు చేస్తారు. పారంపర్య దుస్తులలో, పాత పద్ధతులలో ఆటలాడతారు. ఇతర దేశాలలాగా బిగ్ పార్టీలేమీ ఉండవు. కుటుంబం, సంస్కృతి, ఆధ్యాత్మికత ఇవే ప్రధానమైనవి. మరొక వైపు థాయిలాండ్కి వెళ్తే అక్కడ జరిగే సోంగ్క్రాన్ వేడుకలు చూస్తే బిత్తరపోతారు. ఏప్రిల్ 13 నుంచి 15 వరకు జరిగే సోంగ్క్రాన్ వారికి కొత్త సంవత్సరం. ఆ సమయంలో వీధుల్లోకి రావాలంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే అది ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫైట్. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకోవటం కేవలం సరదా కాదు. పిచ్కారీలు, బకెట్ల వాటర్ గన్లు, ఇలా నీళ్లతోటి యుద్ధం చేస్తారు. పాత ఏడాదిలోని చెడు పాపాలని నీటితో కడిగి కొత్త ఏడాదిలోకి స్వచ్ఛంగా అడుగు పెట్టాలన్నదే వీరి విశ్వాసం. ఈ జలయుద్ధం పర్యాటకులకి అద్భుతమైన థ్రిల్నిస్తుంది. ఈ రోజులలో థాయిలాండ్కి వెళ్లి ఎవరైనా పొడి దుస్తులతో బయటకి రావటం అసాధ్యం. ఇండోనేషియా బాలిలో జరుగు నేపి ప్రపంచంలో ప్రత్యేకమైన నిశ్శబ్ద నూతన సంవత్సరం. 2026 మార్చి 19న జరగబోయే ఈ వేడుకలో 24 గంటల పాటు ద్వీపం మొత్తం స్తంభించిపోతుంది. కొత్త సంవత్సరం వేళ ప్రపంచం పార్టీలతో, విందులతో హోరెత్తిపోతే బాలిలో మాత్రం శ్మశాన నిశ్శబ్దం ఆవరిస్తుంది. దీనిని డే ఆఫ్ సైలెన్స్ అని అంటారు. విమానాలు ఆగిపోతాయి, ట్రాఫిక్ నిలుస్తుంది, ఇంట్లో లైట్లు వెలిగించడానికి కూడా వీల్లేదు. ప్రజలంతా ధ్యానంలో మునిగిపోతారు. శబ్దం చేస్తే దయ్యాలు వస్తాయని కొందరు, మనసుని శుద్ధి చేసుకోవాలని మరికొందరు నమ్ముతారు. ఈ నిశ్శబ్ద పోరాటం ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన వేడుక. చివరిగా ఇస్లామిక్ నూతన సంవత్సరం లేదా హిజ్రీ గురించి చెప్పుకోవాలి. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుడి గమనాన్ని అనుసరించేందుకు ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం తేదీ మారుతూ ఉంటుంది. 2026లో జూన్ 16 నుంచి 17 మధ్య వచ్చే ఈ పండుగ కూడా చంద్రుడి లూనార్ చక్రాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఏడాది దాదాపుగా 11 రోజులు ముందుకు వస్తూ ఉంటుంది. ఇక్కడ పార్టీలు, సందడనేవే ఉండవు. కేవలం ప్రార్థనలు, ఆధ్యాత్మిక చింతన మాత్రమే. ఇలా కాలం ఏదైనా, దేశం ఏదైనా కొత్త ఏడాదికి వారిచ్చే స్వాగతం మాత్రం అద్వితీయం. ఈ రోజు పటాకులు కాదు, డ్యాన్సులు కాదు, పార్టీలు కాదు, ప్రార్థనలు, సహనం, ఆధ్యాత్మిక చింతన, శాంతి ఇవే ప్రధానమైనవి. వారి నూతన సంవత్సరం హృదయాన్ని శాంతి వైపు మళ్లించే రోజు. చివరిగా ఒక్క మాట, ప్రపంచం మొత్తం ఒకే రోజు సంబరాలు జరపదు. కానీ ప్రతి జాతి, ప్రతి దేశం కొత్త సంవత్సరాన్ని స్వాగతించే విధానం, వారి సంస్కృతి, వారి కథలు, వారి ఆయుస్సు సంప్రదాయాల అర్థం పట్టిస్తుంది. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్లో మార్పు కాదు, వాళ్ళకి అది కొత్త శ్వాస, కొత్త ఆశలు, కొత్త నమ్మకం.